కుదిరింది కదా అని అది అయ్యే వరకు ఆడపిల్ల ఇంటికి పదే పదే అలా తిరగకూడదు. రేపట్నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు. భూమి నీకు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పేసిందా? ఏమని చెప్పింది? కొట్టబోయానని చెప్పిందా, కొట్టానని చెప్పిందా? మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే కొడతానన్న భయంతో రానివ్వకుండా నన్ను కట్టడి చేయమని చెప్పిందా? అన్నయ్య భూమిని కొట్టబోయాడా? నువ్వు భూమిని కొట్టడం ఏంటన్నయ్యా? అవును నాన్న, అసలు ఏమైంది? ఈ ప్రపంచంలో నాకు ఒకే ఒక్క శత్రువు ఉన్నాడంటే అది ఆ శరత్చంద్ర. ఒకే ఒక్క నచ్చని మనిషి ఉన్నాడంటే అది ఆ కృష్ణప్రసాద్. ఇది అందరికీ తెలుసు, మీతో పాటు ఆ భూమికి కూడా తెలుసు. తెలిసినా కూడా ఆ పెద్ద మనిషి చేతుల మీదుగా మా పెళ్లి జరగాలి, పెళ్లి పత్రికల్లో ఆయన పేరుండాలి అంటే నాకు కోపం రాదా? అందుకే కొట్టబోయాను, కొట్టాలి కూడా. ఎందుకు ఆఖరి క్షణంలో ఆగిపోయాను? అదే అన్నయ్య ప్రేమంటే. కానీ నువ్వు అనవసరంగా భూమి మీద చెయ్యెత్తావు. ఈరోజు కొట్టాలనుకున్నవాడు రేపు కొట్టడా అని భూమి అనుకుంటే? ఆలోచించని, నాకు నచ్చనివి నాతో మాట్లాడకూడదు అని ఆ భూమికి అర్థం కావాలి. తన మేనమామగా ఆ కృష్ణప్రసాద్ గురించి ఎంత గొప్పగానైనా చెప్పుకొని నాకేమీ అభ్యంతరం ఉండదు. కానీ అతనితో నాకు సంబంధం ఉందని చెప్పిందో ఈసారి నిజంగానే కొడతాను. గగన్, భూమి నాకు ఫోన్ చేసి ఏం చెప్పలేదురా? భూమిని కవర్ చేసే ప్రయత్నం చెయ్యొద్దు. మాట్లాడవే. నేనెంత గింజుకుంటుంటే నీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదా? అంతేలే, ఈ ఇంట్లో నేనంటే ఎవరికి లెక్కే లేదు. అమ్మా, అనవసరంగా నిన్ను నువ్వే నిందించుకుంటున్నావు. నీ మాటకి నేను సమాధానం చెప్తే బాధపడతావు లేదా కోప్పడతావు. నీకులాగా ఇప్పుడు నేను ఆ ఇల్లు ఈ ఇల్లు అని విడదీసి చూడలేకపోతున్నాను. అబ్బా, ఇంతలోనే నీలో అంత మార్పు ఎందుకు వచ్చేసిందో? మంచితనం ఎవరినైనా మారుస్తుందమ్మా. గగనన్నయ్య చాలా మంచివాడు. మనలాగా ఆ ఇల్లు ఈ ఇల్లు అని అనుకోడు. ఒక్క నాన్నని తప్ప మనమంతా ఒకటే అని ఫీల్ అవుతాడు. నాది తెలియకే నేను అన్నయ్యని ద్వేషించేదాన్ని. తను మన అన్నయ్య. ఆయన మన ఇంట్లో పుట్టినవాడు కాదు. వాళ్ళ అమ్మని వదిలేసిన ఆయనకి పుట్టిన పిల్లలు వీళ్ళు. అన్నయ్య మంచితనం తెలిసాక ఆ ఇల్లు కూడా నా పుట్టిల్లు అయిపోయిందమ్మా. అలాంటి రోజు ఒకటి వచ్చినప్పుడు నువ్వు కూడా అన్నయ్య విలువ ఏంటో తెలుసుకుంటావు. ఆ రోజు నువ్వు పెద్దదాన్ని అయిపోయాను కనుక చేతులెత్తి నమస్కరించలేకపోతున్నాను బాబు అని ఖచ్చితంగా అంటావు. నా ప్రాణం పోయినా ఆ మాట నా నోట రాదే. వాళ్ళమ్మ మీ నాన్నని మాయ చేసింది. ఇప్పుడు ఆ గగన్ మిమ్మల్ని మాయ చేస్తున్నాడు. అదే నిజమయ్యేలా ఉందంటే తనని తీసుకెళ్ళిపోవడానికి నువ్వు వచ్చిన మొదటి రోజే నీ చెయ్యి పట్టుకుని వచ్చేసేదన్నయ్య. అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనే పదం వస్తే తనకి నువ్వు కాదన్నయ్య, తన నాన్నే కావాలి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? రాలేనండి, నన్ను క్షమించండి. మనం ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తుంది. కేవలం కోపంతో చెయ్యెత్తినందుకే తన నాన్నిష్టం అని చెప్పేసిందా? అరే, ఇన్నాళ్ళు నా ప్రేమ తనకు కనిపించలేదా? కనిపించిందన్నయ్య, కనిపించింది గనకే సీరియస్గా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అని మామయ్య అడిగితే
మీ ఇద్దరి మధ్య ఒక చిన్న రొమాంటిక్ థింగ్ అని కవర్ చేసింది. అసలు భూమి నిజం చెప్పేసి ఉంటే ఏం జరిగేదో నీకు తెలియడం కోసమే పెళ్ళి ఆగిపోయిందని నేను అబద్ధం చెప్పాను. ఈ పెళ్ళి ఆగిపోయిందంటేనే నీ కంట్లో కన్నీళ్లు తిరిగాయే. ఒకవేళ అదే నిజమైతే అక్కడ భూమి ప్రాణం పోతుంది. అంతగా నిన్ను ప్రేమించిందన్నయ్య. అసలు అలాంటి భూమిని నీ కొట్టాలని ఎలా అనిపించిందన్నయ్య? ఓకేనే, ఆశ కొద్దీ తను చెప్పిన మాటను వింటావేమోనని ప్రేమ కొద్దీ మా నాన్న చేతుల మీదుగా పెళ్లి జరగాలి అని అడిగిందే అనుకో, దానికి కొట్టేయాలన్నయ్య? అంతే ప్రేమగా తిరిగి చెప్పొచ్చు కదా ఇది కుదరదు అని. కింద నువ్వు పెద్దమ్మతో మాట్లాడిందంతా నేను విన్నానన్నయ్య. అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. నీ మీదున్న చనువుతో ఎక్కువగా మాట్లాడామనుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ. రేయ్,